గుంటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే, కున్ఫు, తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. ఈ పోటీలో పలు రాష్ట్రాల నుంచి సుమారు 620 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోన పిల్లలందరూ కూడా అట్లానే వారికి తీసుకొచ్చి సమకూర్చి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రోజున చదువు మీద పెట్టే శ్రద్ధతో పాటుగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం, పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలో వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దానిలో పిల్లల్ని పార్టిసిపేట్ చేసే విధంగా తల్లిదండ్రులు చేసే ప్రోగ్రామ్ పాల్గొనడానికి అందరికీ భగవంతుడు ఆయుర్వేదాలు తల్లిదండ్రులు పిల్లలు ప్రోత్సహిస్తున్నారు. ఆర్బిడిఎస్కే ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి మా గురువుగారి దగ్గర విద్య నేర్చుకొని దాదాపు గుంటూరులో ఒక 15 విద్యా సంస్థల్లో బాలబాలికలకు ఈ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అనేది మేము నిర్వహిస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము నేషనల్ జాతీయ స్థాయి లెవెల్లో కాంపిటీషన్స్ పెడుతున్నాము. అలాగే ప్రేక్షకుల నుంచి కూడా కరాటే క్రీడాకారులు పాల్గొని మమ్మల్ని ఉత్తేజపరుస్తున్నారు. ఈసారి రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ నిర్వహించాలని, ఇది కూడా మన గుంటూరు పట్టణంలో నిర్వహించాలని అనుకుంటున్నాము కమిటీ వేసి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. 47 సంవత్సరాల నుంచి ఆర్బీ షూటోకాన్ కరాటే అసోసియేషన్ ఇండియా ఒక సంస్థ స్థాపించి 47 ఇయర్ నుంచి ఇండియా లెవెల్లో సుమారు 50 మంది మనం మాస్టర్స్గా తయారు చేసి దానిలో 20 మంది సెల్ఫ్ డిఫెన్స్ పరంగా ఆడపిల్లలకి ఆత్మరక్షణ కోసం ఒక 15 మంది ఆడపిల్లలను తయారు చేసాం ఇండియా లెవెల్లో. ఆ సందర్భంగా ఈ సంవత్సరం మన గుంటూరులో టీటీడీ కళ్యాణ మండపం అందున నేషనల్ లెవెల్ ఒక కరాటే, తైక్వాండో, కుంఫు అనే స్టైల్స్ 3 కలిపి ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీన్ని సుమారు 8 రాష్ట్రాల నుంచి బాలిబాలులో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ఛాంపియన్షిప్లో ఇంత విజయవంతంగా సుమారు 700 మంది దాకా రాష్ట్రాల నుంచి పాల్గొనడం అనేది మా యొక్క ఆర్గనైజర్స్ తరఫున చాలా గౌరవంగా చెప్పుకోగలుగుతున్నాము. రాబోయే రోజుల్లో ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఇదే గుంటూరు టౌన్లో ఉన్నత స్థాయిలో పోటీలకు నెక్స్ట్ ఇయర్ చేయాలనే ఆలోచనతో మేము ఒక కమిటీ వేసుకొని ఈ పోటీలు నిర్వహిస్తానని సర్వమూలంగా తెలుపుతున్నాము.